నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ కూటమిలో ఆసక్తిగా మారిన రాజ్యసభ రేసు. ఎందుకంటే 2026లో దాదాపుగా 73 మంది ఎంపీలు రిటైర్ అవ్వబోతున్నారు. ఎస్, కరెక్టే. టీడీపీ, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. ఈ 4 స్థానాల్లో ఎవరెవరికి ఎన్ని ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రానికి చెందిన 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 ఎంపీలు పదవి విరమణ చేయనున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం ఈ సంవత్సరం రిటైర్ కాబోయే రాజ్యసభ సభ్యుల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ సభ్యుడు సానా సతీష్ కుమార్. జూన్ లో రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. ఇక రాజ్యసభ నుంచి 2026లో మొత్తం 73 మంది రిటైర్ కానున్నారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ల పదవి కాలం ముగుస్తుంది. పెద్దల సభలో ఖర్గే ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు మరోసారి అవకాశం దక్కవచ్చని చర్చ కూడా జరుగుతుంది. అయితే ఏపీలో రాజ్యసభకు వెళ్లాలని ఆశపడుతున్న వారు ఆరాటపడుతున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఇక లీడర్లు ఎవరెవరైతే ఆశపడుతున్నారో రాజ్యసభ సీట్ల పైన బీజేపీ, అలాగే జనసేన, టీడీపీ వీళ్ళ ప్లానింగ్ డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే అంచనాలు మాత్రం ఇంకోలా కనపడుతున్నాయి. అయితే ఈ 3 పార్టీలలో 4 సీట్లు పెద్దల సభకు వెళ్లేది ఎవరు? కూటమిలో ఇంట్రెస్టింగ్ గా మారిన రాజ్యసభ రేస్. అయితే మరో 4 నెలల్లో ఏపీలో 4 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. మహారాష్ట్ర నుంచి 4, తమిళనాడు నుంచి 4, ఒడిశా నుంచి 4, పశ్చిమ బెంగాల్ నుంచి 5, అస్సాం నుంచి 3, బీహార్ నుంచి 5, ఛత్తీస్గఢ్ నుంచి 2, హర్యానా నుంచి 2, హిమాచల్ ప్రదేశ్ నుంచి 1, ఇక గుజరాత్ నుంచి 4, జార్ఖండ్ నుంచి 2, మధ్యప్రదేశ్ నుంచి మరో 2, రాజస్థాన్ నుంచి 3, ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా పెద్ద సంఖ్యలో 10 మంది రిటైర్ అవ్వబోతున్నారు. అయితే కర్ణాటక నుంచి మాత్రం 4, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, ఇక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున రిటైర్ కానున్నారు. అయితే ఖాళీ అయ్యే ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయ్యే 4 బెర్తుల కోసం ఇప్పటికే నేతలంతా కూడా లాబింగ్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఖాళీ అయ్యే 4 ఎవరెవరు అంటే అల్లా అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ నుంచి, నత్వాని కూడా వైసీపీ నుంచి ఉన్నారు. డిసెంబర్ లో జరిగిన ఉప ఎన్నికలలో టీడీపీ నుంచి ఎన్నికైన సానా సతీష్ ఎవరైతున్నారో సతీష్ పదవి కాలం కూడా జూన్ లో ముగుస్తుంది అనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ లో 2024 జూన్ నెలలో కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రధానంగా 2 విడతలుగా రాజ్యసభ ఉప ఎన్నికలు జరిగాయి. అయితే వైసీపీ, ఇక ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు రాజ్యసభ సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళంతా రాజీనామా చేశారు. దీంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి కూడా ఎన్నికలు కూడా నిర్వహించారు. అయితే బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, అలాగే ఆర్ కృష్ణ బీజేపీ నుంచి సభ్యులుగా ఉన్నారన్నమాట. అలాగే వారి పదవులు కూడా రాజీనామా చేశారు వైసీపీలో ఉండగానే. దీంతో 3 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎవరెవరు ఎట్టిల్లారు అనేది మనందరికి తెలిసిన విషయం. అయితే ఉప ఎన్నికలు అయిన వారు ఎవరైతే ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారో ముఖ్యంగా బీదా మస్తాన్ రావు, ఆయన టీడీపీ నుంచి తిరిగి రెన్యూల్ అయ్యారు, మళ్ళీ ఎన్నికయ్యారు. సానా సతీష్ బాబు టీడీపీ నుంచి, మళ్ళీ ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి రాజీనామా చేయడంతో బీజేపీ మళ్ళీ ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేసింది అనమాట. ఈయన గతంలో వైసీపీలో ఉండేవాళ్ళు అనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కూటమి మద్దతుతో మళ్ళీ ఆయన రాజ్యసభకు వెళ్లారు. ఇక 2వ విడత చూసుకున్నట్లయితే, అంటే మొదటి విడత అయితే వాళ్ళు, 2వ విడత చూసుకున్నట్లయితే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత దేంట్లోనైనా సరే, అది డెవలప్మెంట్ లోనైనా సరే, కేసుల్లోనైనా సరే, ముద్దాయి లిస్ట్ లో అయినా సరే, జగన్మోహన్ రెడ్డి ఏమనగా ఉంటే ఎవరైతే విజయసాయి రెడ్డి ఉన్నారో ఈ విజయసాయి రెడ్డి ఎటుగా ఉండే వ్యక్తి అనమాట. జనవరి 2025లో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరిగింది. ముఖ్యంగా వెంకట సత్యనారాయణ ఎవరైతున్నారో ఆయన బీజేపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికారనమాట. అయితే ఇక్కడ 2 టీడీపీకి, మరో 2 బీజేపీకి వచ్చాయి. ముఖ్యంగా జనసేన ఇక్కడ ఏమి పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళకి సీటు కూడా లేదనమాట. 3 పార్టీలు 4 సీట్లు ఎలా పంచుకుంటారో అనే విషయం ఇప్పుడు చాలా పెద్ద ఆసక్తి రేపుతుంది. ఎవరెవరికి ఎన్ని సీట్లు అంటే 4 ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా ఎవరు ఏం తీసుకుంటారు అనేది. ఒకవైపు టీడీపీ, జనసేనకి ఒక్కొక్క సీట్ అని ప్రచారం జరుగుతుంది, మరోవైపు బీజేపీ, జనసేనకు ఒక్కొక్క సీట్ అని ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీల ఈక్వేషన్ లో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ ఆశలన్నీ గల్లంతైనట్లేనా? అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో జనసేనకు ఒకటి దక్కే అవకాశం ఉందన్నట్లయితే తెలుస్తుంది. జనసేన తన అన్న చిరంజీవిని, మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో ఉంది. అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇన్సైడ్ టాక్ అదే. ఎందుకు అంటే రానున్న రోజుల్లో జనసేన, బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేయాలంటే డెఫినెట్లీ సీఎం క్యాండిడేట్ గా ఎవరిని అనౌన్స్ చేయాలి అనుకుంటే చిరంజీవిని చూపిస్తే కనుక కొన్ని ఓట్లు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో అంటే దాదాపుగా 294 స్థానాలు ఉన్నప్పుడు చిరంజీవి పోటీ చేస్తే 18 స్థానాలు ఎక్కడెక్కడ ఎలా పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎన్ని సీట్లు వచ్చాయి మన అందరికి తెలిసిన విషయం. అంటే ఇక్కడ చిరంజీవికి కొంత ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. డెఫినెట్లీ కొన్ని సీట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని చెప్పేసి చిరంజీవిని తెర మీదకి తీసుకురావాలని చెప్పేసి జనసేన కూడా భావిస్తా ఉంది. అయితే గతంలో బీజేపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి ఎన్నిక అవబోతున్న ప్రచారం కూడా జరిగింది. బట్ ఇక్కడ జనసేనని కాదని చిరంజీవి వెళ్లే అవకాశం
అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గతంలో పార్టీ అధినేతగా ఉన్నారు, సీట్ల కేటాయింపు ఏ విధంగా చేశారో తెలిసిందే. అలాగే కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి జనసేనకి ఇక్కడ చిరంజీవి ప్లస్ అయ్యే అవకాశం ఉందనేది ఒక పెద్ద చర్చ. అదే విధంగా నత్వాని బీజేపీ నుంచి మళ్ళీ సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీంతో పాటుగా ఇంకో సీటు ఆశిస్తుందనే చర్చలు కూడా ఉన్నాయి బీజేపీ. ఇక టీడీపీకి సంబంధించి చూస్తే సతీష్ బాబు రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా ఇంకో సీట్ ఆస్తుందనే చర్చలు కూడా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ బలంగా ఉంది కాబట్టి 2 స్థానాలు అడుగుతుంది. ఇక జనసేనకి బీజేపీకి ఒక్కొక్క సీటు కట్టబెడదామని చూస్తున్నారు. అయితే టీడీపీలో చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా, ఆయన గతంలో మంత్రిగా చేశారు, ఇరిగేషన్ మినిస్టర్ గా చేశారు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ కూడా యువతను తీసుకురావాలని లోకేష్ పిలుపునిచ్చిన తర్వాత చాలా కామ్ గా ఉన్నాడు దేవినేని ఉమా. ఆయన కూడా సీట్ ఆశించే అవకాశం ఉంది. ఇక పిఠాపురం నుంచి వర్మ, పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వ్యక్తి వర్మ ఉన్నారు పిఠాపురం నుంచి. అలాగే వర్ల రామయ్య, హీజ్ అ సీనియర్ మోస్ట్. యనమల రామకృష్ణుడు, హీజ్ ఆల్సో సీనియర్ మోస్ట్. ఇలా చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మొత్తం కూడా చర్చ. రాజకీయ పరంగా ఎవరెవరు ఎన్ని సీట్లు తీసుకుంటారనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎవరికి టీడీపీకి 2 వస్తాయా, బీజేపీకి 2 వస్తాయా, లేదంటే జనసేన బీజేపీ చెరొకటి పంచుకొని టీడీపీకి 2 ఇస్తారా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి.